యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి వెళ్ళటం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. మామూలుగా ఏదైనా ప్లాస్టిక్ పదార్థాలు 5 mm కంటే చిన్నగా ఉంటే వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ఎండోక్రైనల్ డిస్ఫంక్షనింగ్ దగ్గర నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వరకు మన ఆరోగ్యం పైన మైక్రో ప్లాస్టిక్స్ యొక్క ప్రభావాలు ఎన్నో. మనం నోటి ద్వారా అంటే ఆహారం తీసుకునేటప్పుడు, ముక్కు ద్వారా గాలి పీల్చేటప్పుడు, ఇలా ఇతరత్ర మార్గాల ద్వారా మన శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్స్ వెళ్తాయి. అవి మన హార్ట్ ఫంక్షనింగ్, లంగ్స్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తాయి. జనరల్గా ప్లాస్టిక్స్ అనేవి ఇనర్ట్ సబ్స్టెన్సెస్, అంటే హ్యూమన్ బాడీతో రియాక్ట్ కావని చెప్పి మనం అనుకుంటాం. సాధారణంగా మనం ప్రతిదానికి ప్లాస్టిక్ వాడతాం అనమాట. అయితే రీసెంట్గా ఒక శాంపుల్ సర్వే ప్రకారం 89% మన ఇండియాలో బ్లడ్ శాంపిల్స్లో మైక్రో ప్లాస్టిక్ కాన్సన్ట్రేషన్ కనిపించిందంట. అంటే మన బ్లడ్ శాంపిల్స్లో కూడా ప్లాస్టిక్ కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది. అంత ఎక్కువగా మనం ప్లాస్టిక్స్ని మనకు తెలియకుండా కన్జ్యూమ్ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ ఇవి సాధారణంగా కంటికి కూడా కనిపించాం అనమాట. మనం వాటర్ బాటిల్ తాగుతాం, చిన్న వాటర్ బాటిల్ లేదా స్ట్రాతో జ్యూస్ తాగుతాం. వీటన్నిటిలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళే ప్రమాదం కనిపిస్తుంది అనమాట. ఇండియా అనేది మన భారతదేశంలో లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. దాదాపు 9.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ మన దగ్గర ప్రొడ్యూస్ అవుతుందంట. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల్లోంచి, ఆ ప్లాస్టిక్ వాడి పడేసే దానిలోంచి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది విపరీతంగా జరుగుతుంది అనమాట. ఈ మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళటం వల్ల మన జెనెటిక్ ఎక్స్ప్రెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంతేకాదు మన రీప్రొడక్టివ్ హెల్త్ కూడా పాడైపోతుందంట. అండ్ చాలా ప్లాస్టిక్స్ కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్ కాజింగ్ అనమాట. అండ్ వీటికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందన్నమాట. అంటే ఓవర్ ఏజింగ్ అయిపోతాం మనం తొందరగా. మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలో వెళ్ళటం వల్ల మనం ఓవర్ ఏజింగ్ లా కనిపిస్తాం అనమాట. అయితే ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలో బయాలజికల్ యాక్టివిటీస్ దెబ్బతీసి బయాలజికల్గా ఇంటర్ఫేర్ అవుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే నాన్ స్టిక్ ప్యాన్ మనం వాడతాం, అదేవిధంగా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వాడతాం, మైక్రోవేవ్స్లో ప్లాస్టిక్ కంటైనర్స్ వాడతాం. అదా అని కాదు, చాలా వాటి వల్ల ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలో జారుతున్నాయి అనమాట. దీనివల్ల ఎండోక్రైనల్ డిస్ట్రప్షన్స్ జరుగుతాయి. వీటితో పాటు ప్లాస్టిక్స్లో ఉన్న కెమికల్స్, ప్యాథోలైట్స్ కావచ్చు, బిస్ఫినాల్ ఏ, బిస్ఫినాల్ ఎస్ కావచ్చు, ఫ్లేమ్ రిటార్డెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బాడీలో జారుతున్నాయి అనమాట. ముఖ్యంగా హౌస్ హోల్డ్ డస్ట్, మన ఇంట్లో చాలా ప్లాస్టిక్ యూజ్ పెరిగిపోతాయి. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, వీటి వల్ల కూడా మనకి విపరీతంగా మైక్రో ప్లాస్టిక్ కన్సంప్షన్ జరుగుతుంది అనమాట. ఇండస్ట్రియల్ సోర్సెస్లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ క్లీనర్స్లో, ఇండస్ట్రియల్ పెయింట్స్, వీటన్నిటిలో కూడా కోటింగ్స్, వీటిలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి వెళ్తున్నాయి అనమాట. దాంతోపాటు ప్లాస్టిక్ పొల్యూషన్ని ఆపడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కృషి చేస్తుంది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది అనమాట. మైక్రో ప్లాస్టిక్స్ లో ప్రైమరీ మైక్రో ప్లాస్టిక్స్, సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి అనమాట. ప్రైమరీ అనేది బేసికల్ గా ప్రొడ్యూస్ చేస్తారు మైక్రో ప్లాస్టిక్స్. అవి టెక్స్టైల్ ఇండస్ట్రీ, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ, ఇలా ఆ ఇండస్ట్రీస్ కోసం వాడతారు. సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ కి ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద ప్లాస్టిక్ బాడీ యూవీ రేడియేషన్ తో రియాక్ట్ అయ్యి మన బాడీలోకి ఎంటర్ అవుద్ది అనమాట. అది ఇంటెన్షనల్ కాదు, అన్ఇంటెన్షనల్ గా జరుగుద్ది అనమాట. ఇదే సెకండరీ మైక్రో ప్లాస్టిక్ అనమాట. ఇక మనం ఇంటర్నేషనల్ గా చూసుకుంటే యుఎన్ వాళ్ళు ప్లాస్టిక్స్ ట్రీటీ అని చెప్పి ఒక ట్రీటీ తీసుకురాబోతున్నారు. దానిలో చర్చలు కూడా జరుగుతున్నాయి అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా మన లైఫ్ స్టైల్ మార్చే విధంగా ఈ ప్లాస్టిక్స్ ట్రీటీ ఉండబోతుంది అనమాట. కానీ ఈ ట్రీటీ ఇంకా మనకి అమల్లోకి రాలేదు.